సిద్ధం సిద్ధం అని చెప్తున్నారు. అసలు ఈ డబ్బు గాని, లేకపోతే ఈ పేదవాళ్ళ కరెంటు బిల్లులు గాని, బస్ ఛార్జీలు గాని ఇయన్నీ పెరగలేదంటారా సార్? అన్నీ పెరిగినాయి. ఆడ ఆస్తి కూడా బాగా పెంచుకున్నాడు, లక్షల కోట్లు గో చేశాడు. వాళ్ళ అయ్య ముఖ్యమంత్రిని చేసి అప్పుడు గో చేసి బెంగళూరులో మంత్రి ప్యాలెస్ అవన్నీ కట్టుకొని బాగా సంపాదించుకున్నాడు. ఈయన కొట్టి విదేశాలకు వదిలేసాడు డబ్బు అంతా. అది బాగా సంపాదించాడు. మాట్లాడితే నా ఎస్సీ నా బీసీ అని చెప్పి అంటాడు. నిజంగా ఎస్సీల మీద కానీ బీసీల మీద ఇంత దాడులు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంత దారుణంగా ఇండియాలో ఏ రాష్ట్రము లేదు. ఇంత దోపిడితనం, ఇంత దౌర్జన్యాలు చేయటం ఏ రాష్ట్రము లేదు. ఈ రాష్ట్రంలో ఆడి పాడి కట్ట రాజధానిలో ఏం కట్టాడు? ఇల్లు రాజధానికి దూరంగా ఉంది, అది ఎడంగా ఉంది, ఉండవెళ్ళి ఎడంగా ఉంది. ఆడు కట్టాడు, జనాన్ని మసిపూసి మారేడుగా చేయడానికి చేశాడు ఈ పని అంతా. అది ఇప్పుడు ఎన్నికల ముందేమో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉంటా హామీ ఇచ్చాడుగా. రాజధాని ఏడా ఉంటుంది, నేను ఏడా కట్టుకుంటున్నాను, ఏడా ఉంటానని. ఆడిపోయాడు. రాజధాని 3 ముక్కలాట ఎందుకు ఆడాడు? ఏమీ కట్ల. టాపీ సున్నమేలా, టాపీ సున్నమేలే ఎక్కడాడు. ఋషికొండ దోచేసి ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఎక్కడ చేసింది డెవలప్మెంట్? పెంచేసి కరెంటు బిల్లులు పెంచి, నిత్యావసరాలు పెంచి, నేనే మళ్ళీ మీకు పేదవాళ్ళకి ఇస్తున్నాను అంటే ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇసుక ఫ్రీగా వచ్చింది. 1400కి అంగల కూతురు ఇసుక చేరే ట్రక్ ఇసుక. నీకు కావాలని ట్రక్ ఇసుకలతో వచ్చి పోసిపోయేవాళ్ళు. ఇవాళ అదే ఇసుక 5000 ట్రక్కు. ఎవడు పని ఆడు చేసుకొని కూడా చేశాడు ముందు. చెప్తే నమ్మారు. చంద్రబాబు హయాంలో బాదుడే బాదుడు అంటే జనాలు నమ్మారు, ఓటేశారు. మరి ఈయన వచ్చాక ఏం పెంచలేదా? అన్నీ పెంచాడు. పెట్రోల్ కూడా పెంచాడుగా. పెట్రోల్ మీద ట్యాక్స్ ఈడు వాటర్ ట్యాక్స్ తీసేసాడా? తీసేయలేదుగా. అన్నింటినీ పెంచాడు. సలహాదారులను ఒక 50 మందిని వేసుకున్నాడు. అదే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయట్లా. ఆడు సజ్జలగాడు ఎందుకు పోడు ముఖం పెట్టుకొని నవ్వుతాడు ఆడు. అన్నిటికీ ఆడు ప్రజల నుండి ఎన్నికైన మనిషి కాదు కదా. ఆడు ప్రతిదానికి టీవీల ముందుకి యూట్యూబ్లోనే వాడిదే పెత్తనం. చివరిగా బాబాయ్, ఈ రోజున నిన్న జెండా సభ చూసాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్తున్నాడు. నమ్మచ్చంటారా వాళ్ళని? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిని నమ్మొచ్చు. ఏంది హామీలన్నీ నెరవేరుస్తాడు. ఇప్పుడు తెనాలి ఎమ్మెల్యే నిన్న యూట్యూబ్లో వచ్చింది. కమ్మారు కంట ఈయన వచ్చినాకేనంట రూపాయి తిన్నది, ఇంతకుముందు వెళ్ళలేదంట. చంద్రబాబు నాయుడు టైంలో నాకు 40 ఏళ్ళు రుణమాఫీ జరిగింది. ఈ మొహమాడు లేదు. వీళ్ళు వచ్చినాకే కుల రాజకీయాలు దొరకటం. అన్న దాదాపు 4.5 ఏళ్ళు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కా, డబ్బులు ఇచ్చా, ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. జెండా సభ చూసారా? అసలు ఎలా ఉంది? నిజంగానే మాట్లాడాడు. నిజంగా జరిగిందే మాట్లాడాడు కదా. ఇప్పుడు ఆ రోడ్లు ఎలా చూడండి, రోడ్లు ఎక్కడైనా బాగుంటాయా? నీళ్ళు అయితే నిలబడతాయి. ప్రజలకి ఏముండే, ఇక్కడ ఉండే పని చేసుకునే వాళ్ళకి ఇసుక దొరుకుతుందా? సరిగ్గా ఇసుక ఏం దొరకలేదు. ఎవరికి పోతున్నాయి అన్న? ఏడికి పోతున్నాయి అన్న? ఆళ్ళకి వెళ్తున్నాయేమో. ఇక్కడ చేసేది ఎవరు, పట్టించుకునేది ఎవరన్నా? రోడ్లు వేసిన వాళ్ళు లేరు ఇంతవరకు. ఎంతమంది ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ, ఎన్ని జరుగుతున్నాయి? మరి పట్టించుకోవాలి రోడ్డు అన్న. 4 సంవత్సరాల నుండి ఏం రోడ్లు వేసారు, ఏం వేసారు వాళ్ళు? ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, నేను అభివృద్ధి చేస్తారంటే ఆ రోజున అమరావతి ప్రజలు, రైతులు నమ్మి ఓట్లు వేశారు. ఏమన్నా అమరావతికి ఏం చేశాడు? అమరావతి 3 రాజధాని ఎందుకన్నా? ఒక రాజధాని సరిపోదా? ఇంకేం అభివృద్ధి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అసలు ఏం జరిగిందని ఆయన మళ్ళీ ఇంకోసారి నాకు ఓటేయండి అని ఇంకోసారి ఇస్తే అడుక్కోవడమే జనాలు. ఇంకోసారి వస్తే అడుక్కోవడమే. ఇప్పుడు మీరు యువత ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు కానీ, మనం ఇది ఒక 1000 రూపాయలు సంపాదించు. ఉద్యోగాలు అంటే ఇక్కడ చేసుకోక హైదరాబాద్ నుండి ఎందుకు చేసుకుంటాం? హైదరాబాద్ చేసుకుని తింటాం. ఇక్కడ చేసుకోవచ్చు. పుట్టినోడు ఇల్లు అన్ని బాగా పుట్టిన ఇల్లు ఇక్కడ ఉండి ఫ్యామిలీ ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి బాధడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు ఏం లేవు. మరి ఈయన మాత్రం నాకు మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తే మేము ఉండే ఆస్తులన్నీ అమ్ముకొని అటు పోవాలి. పోయినసారి ఎలా వేసారంటే మరి కళ్ళు మూసుకొని వేసారో, లేదా వాళ్ళ నాన్న చేశాడు కదా, వాళ్ళ నాన్న ద్వారా ఏమైనా ఒక ఛాన్స్ అని వేసారేమో తెలియదు.
రోడ్ల పరిస్థితి ఏంటన్న ప్రధానంగా ఇక్కడ రోడ్డు పరిస్థితి చూస్తున్నారు కదన్నా, అన్ని గతులు ఇప్పుడు మీ ఎదురుగానే కనపడుతున్నాయి కదా, అదిగో గతులు ఉన్నాయి, వేసిన రోడ్లు ఏడ చెప్పు, వర్షాకాలం అయితే మరి నీళ్లు ఉంటున్నాయి కదా, ఇప్పుడు చిన్న వాన పడ్డా నీళ్లు నిలిచిపోతున్నాయి ఇక్కడ. పంచాయతీ నిధులను కూడా పక్కదారి మళ్లించి కనీసం ఇక్కడ గెలిచిన సర్పంచులు కానీ లేకపోతే వార్డు కౌన్సిలర్లు కానీ వీళ్ళు ఏమి చేయడానికి లేకుండా కేవలం అంతా నా ఇష్టం అంటే అసలు ఈ న్యాయమేనంటారా? ఇంకేమో ఎవరిని ఏమడుగుతామన్నా చెప్పు, మరి ఓటు ఉంది కదా, ఓటు హక్కు ఉంది కదా, ఓటు హక్కు ఉంది, ఏమని అడుగుతాము, ఎవరిని అడుగుతాము? ఈసారి ఓటు కంపల్సరీగా ఆలోచన చేస్తారుగా, ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఎవరు మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, 4 బ్రాండ్లు ఎక్కలేని బ్రాండ్లు వస్తున్నాయి, అవి తాగుతుంటే గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుంది తొందరగా, ఎక్కలేని బ్రాండ్లు ఎక్కడ రకరకాల, అసలు ఆ భూమి ఏంది, అయ్యింది కింగ్ ఫిషర్ ఏంది, ఏడయ్యి ఏడ ముందు ఏడ కథ ఏం బ్రాండ్, అది ఎత్తేయచ్చు కదన్నా, ఎవరు తాకుండా ఉంటారు కదా, అసలు తీసేస్తున్నారు, అసలు తీసేయచ్చుగా. ఖచ్చితంగా అయితే ప్రజలు ఆలోచిస్తారని ఈసారి డెఫినెట్గా ఆలోచిస్తాను 99%. నా కార్డు ఉంది, నేను పేదవాడిని, మాది మాస్టర్ మాదిగా వచ్చిన పేరు కూడా తెలుగుదేశం అని తీసేశారు. తెలుగుదేశం మరి అప్పుడు నేను కులం చూడను పార్టీ చూడను ఏమి చూడను అని చెప్పి అన్నాడు. అంతా మోసమే జగనం, అంతా మోసమే. నాకు తెలిసినంత వరకు అంతా మాఫియా చేసేస్తాడు, ఇసుక మొత్తం అమ్ముకుంటాడు, మట్టి మొత్తం అమ్ముకుంటాడు, పిల్లలకి ఏమో గంజాయి నేర్పుతాడు, అంతా మాఫియా. పేదవాడు అంటే పక్క రాష్ట్రాలు కూడా కొనుక్కున్నారండి వీళ్ళు ఆస్తులు, జగన్ గారు వాళ్ళు, సామాన్యులు మాత్రం కాదు. ఏం చేద్దాం, ఒకసారి మోసపోయాంగా, ఇంకా అసలు చూస్తే నాశనం అయిపోవటమే. ఇప్పుడు మన ఆస్తులు కూడా ఆయన పేర రాసుకుంటున్నాడు, బొమ్మలు కూడా ఆయనయే, ఎట్టా చెప్పండి. ఇన్ని చేసి ఆ రోజున పాదయాత్ర అప్పుడు నేను ఉన్నాను విన్నాను అని చెప్పినాడు. ఈరోజు సొంత చెల్లి లేదు, తల్లి పక్కన లేదు, అయినా కూడా మీరు నన్ను నమ్మండి అంటే ప్రజలు పిచ్చోళ్ళు అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నా లెక్కలో మానవత్వం ఉన్నవాళ్ళం అయితే మానవత్వం ఉన్నవాళ్ళం ఎవరు జగన్ గారికి వేయకూడదండి. రాజధాని నాశనం చేసాడు, ఏళ్ళకు బోధ వేసుకునే వాళ్ళం పని చేసుకొని 1000 రూపాయలు తెచ్చుకునేవాడు, 100 రూపాయలు పని కూడా ఉంటుంది. ఏం చేద్దాం మరి, ఒకసారి మార్పు రావాలని చూసాం, అది జరిగింది, అది పొరపాటు జరిగింది. ఇప్పుడు సొంత బాబాయ్ హత్య కేసు జరిగితే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దాన్ని తేల్చలేడంటావా? ఏనా మోసం కదండి, నా రాజకీయం అంటేనే వాళ్ళు చేసేది అన్ని మోసాలేక. నేనైతే నమ్మనండి, జగన్ గారు ఉంటే మాత్రం నాశనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం. నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అంటున్నాడు మరి ఆయన, పదే నా వాళ్ళు, నేను మీ బిడ్డని అని చెప్తున్నాడు మరి చెప్పుకుంటున్నాడు, ఏం చేద్దాం. మందు తీసేసాడా ఎక్కడైనా? అదే అసలు సర్వనాశనం చేసింది అక్కడేగా, బెల్ట్ షాపులన్నీ ఆడబడితే ఆడే ఉండే, మందు తీసేసా 5 స్టార్ హోటల్ అమ్ముతాను అన్నాడు. 50 రూపాయలు చంద్రబాబు గారు ఉన్న పరిపాలన నేను తాగలే, 200 అంట. మరి ఇంత కనీసం వాళ్ళు ఏం తాగుతున్నారో తెలియదు, కొత్త రోగాలు వస్తున్నాయి, ఇన్ని చేసి కూడా మళ్ళీ నాకు ఇంకో అవకాశం అంటే నాకు ఇంకో ఛాన్స్. నాకు 10 లక్షలు అయ్యండి హాస్పిటల్కి, కాగితాలు పెట్టుకున్నాను మన శివన్న గారి దగ్గర, రూపాయి జరగల. ఈవీఆర్ కొత్తపేటలో కట్ చేసి 2 వేసి తీసారు, ఆ కాగితాలన్నీ పెట్టుకున్నాను, రూపాయి స్థలం కూడా తీసేసారు తెలుగుదేశం అని. ఎవరికేసారు ఇటు చూసాడు ఓటు. సో అంటే ఇప్పుడు అంటే పార్టీ అంటే వాళ్ళకి ఏం జరగకూడదు, లేకపోతే వాళ్ళని ఇంకా ఒత్తిడి చేయాలి. ఈ తరహా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిందా? పోనీ రాజశేఖర్ గారు నాకు తెలియదండి, వాళ్ళ నాన్నగారు తెలియదు, పెద్ద ఆయన పరిపాలన పెద్ద తెలియదు నాకు. ఆయన గారు ఎవరికి ద్రోహం చేయలే, ఎవరిని కదిలీలా, తన పని తను చేసుకునేవాడు, అసలు లేబర్ కూడా చక్కగా పనులు చేసుకున్నాడు. ఎందుకు నమ్మలేదు అలాంటి వ్యక్తిని? అదే చూద్దాం, జగన్ గారు నన్ను చూశారు. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం వస్తే శ్రీలంక అయితే మంద కూడా.